హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులుగా నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే డిఎస్సి ఆగిపోయిన కాడ నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా చాలామంది స్టూడెంట్స్ పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీచర్స్ జాబ్స్ డిఎస్సి ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ అది అప్లికేషన్ డేట్ కూడా కంప్లీట్ అవ్వకముందే ఆగిపోయింది. ఎందుకంటే ఎలక్షన్స్ కారణంగా ఆగిపోయింది. మన ఎలక్షన్స్ రావడం వల్ల చాలామంది స్టూడెంట్స్ చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా ప్రాక్టీస్ చేసి ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ పాపం చాలా ఉత్సాహపడ్డారు. దాని గురించి కూడా వాళ్ళట్లా పాపం ఇట్లా అయిపోవటం వల్ల, మధ్యలో అయిపోవటం వల్ల నాకు కూడా చాలా బాధాకరం అనిపించి ఇక వీడియోస్ చేయటం ఆపేశాను. కానీ మళ్ళీ వీడియోస్ చేయాలి, ఇంకేదైనా ఉపయోగపడేది వీడియోస్ ఇంకా ఏమైనా చేయాలి అనే ఆలోచనతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. మళ్ళీ అవకాశం వస్తుంది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ రాయొచ్చు. కానీ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఆగిపోయింది లేదా ఎలక్షన్స్ వల్ల పెండింగ్ పడ్డాయి అని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కొద్దిగా గొప్ప ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ టాలెంట్ ఏంటో చూపిద్దరు. కానీ ఫ్రెండ్స్, ఈరోజు రిజ్యూమ్కి బదులు బయోడేటా ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఎంఎస్ వర్డ్లో అనేది నేను తయారు చేసి పెట్టాను. చాలా సింపుల్గా చేసాను. చాలా సింపుల్గా, ఎందుకంటే అందరికీ అర్థమయ్యే విధంగా చేయాలనే ఆలోచనతోనే చాలా సింపుల్గా చేశాను. దాన్ని బట్టి చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఆ విధంగా రిజ్యూమ్ తయారు చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అన్నీ టైప్ చేయలేకపోవచ్చు. దానివల్ల చాలామంది ఎంత విధంగా చేయాలా అనే ఆలోచనతో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి సింపుల్గా ఉండేటట్టుగా నేను చేసి చూపించాను. చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటివరకు వీడియోస్ పెట్టినందుకు సారీ, క్షమించండి ఫ్రెండ్స్. ఇంకోటి, ఆంధ్రాలో కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా నేను పేపర్స్ పెడుతూ ఉంటాను. చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అన్నీ ఉపయోగపడే వీడియోసే, అనవసరమైన వీడియోస్ ఏవి పెట్టను. ఉపయోగపడే వీడియోసే పెడతాను. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎంఎస్ వర్డ్, మీ అందరికీ తెలిసిందే. ఎంఎస్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలంటే స్టార్ట్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లోకి వెళ్ళి ఎంఎస్ వర్డ్ ఉంటుంది. దాంట్లో 7 కానీ 3 కానీ 10 కానీ ఇలా వర్షన్ బట్టి ఉంటాయి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో రిజ్యూమ్కి బదులు బయోడేటా ఎలా చేయాలి అంటే, రిజ్యూమ్ చాలామందికి చేయడం చాలా ఇబ్బందిగానే ఉంటుందని రిజ్యూమ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్. మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు, చాలా సింపుల్. ఫస్ట్ బయోడేటా అని టైప్ చేసి తర్వాత కింద నేము, ఫాదర్ నేమ్ అవి సేమ్ ఇట్లా టైప్ చేయాలి. చూడండి, చూసి దాన్ని ఆటోమేటిక్గా మీరు ఆ విధంగా చేసి ఎక్కడ కంపెనీకి వెళ్ళినప్పుడు ఇస్తే సరిపోతుంది. అంతేగాని రిజ్యూమ్ చేయాలి అనేది అయితే అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కానీ రిజ్యూమ్ ఉంటే ఇంకా బెటర్. కానీ దానికంటే ఇది చాలా సింపుల్. చూడండి ఫ్రెండ్స్, నేమ్ బదులు 2 చుక్కలు పెట్టి దాన్ని కొంచెం ట్యాగ్ నొక్కితే ఆటోమేటిక్గా అది స్పేస్ చేసిద్ది. 4 లెటర్స్గా అవతలకి స్పేస్ ఇచ్చింది. అట్లా ట్యాగ్ ఇచ్చి సెమికాలన్, నేము, ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. అంటే డాట్స్ అవి ఒకే లైన్లో వస్తే చూడటానికి బాగుంటుంది. స్టడీ అంటే స్టడీ పెట్టుకోవచ్చు, లేదా క్వాలిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, క్యాస్ట్, తర్వాత స్టడీ, విలేజ్ అంటే మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్, తర్వాత మండలం వస్తుంది, తర్వాత డిస్టిక్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను షార్ట్ కట్ కేసులో చెప్పాను. స్పేస్ ఇస్తే అంత స్పేస్ వెళ్ళిద్ది. తర్వాత ట్యాబ్ నొక్కితే ఎంత స్పేస్ వస్తుంది అనేది. ట్యాబ్ నొక్కితే 4 లెటర్స్కి అవతలకి ట్యాబ్ స్పేస్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత మండలం, డిస్టిక్, తర్వాత ఫోన్ నెంబరు. ఇక లాస్ట్లో కింద సిగ్నేచర్ కూడా ఉంటుంది. సిగ్నేచర్ కూడా పెట్టి చేయొచ్చు. దీనికి బార్డర్ కొంచెం అందంగా కనపడటానికి బార్డర్ ఏమైనా కావాలంటే కూడా బార్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఆ బార్డర్ గీతల్లో కావాలా, ఇంకెట్లా కావాలా, ఏ మోడల్లో కావాలనేది మీకు ఇంతకుముందు ఆల్రెడీ చూపించా. తర్వాత ఇంకో విషయం ఫ్రెండ్స్, మర్చిపోయా, మెయిల్ ఆర్ ఫీమేల్ కూడా పెట్టుకోవచ్చు.
ఈ సైడ్ నా ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫోటోని పెట్టడం నేను మర్చిపోయినా. బాక్స్ ఓపెన్ చేసి ఇన్సెట్లోకి వెళ్ళి బాక్స్ సర్కిల్ ఉంటాయి, ఆ సింబల్స్, ఆ సింబల్స్లోకి బాక్స్ ద్వారా బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఫోటో పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అవి నేను నెక్స్ట్ టైం ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ఫ్రెండ్స్, దీంట్లో హైట్ కానీ ఇంకేదైనా కానీ మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా వచ్చినా సరే ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్లో రెడ్ కలర్లో చూపిస్తుంది. రెడ్ కలర్లో చూపిస్తే స్పెల్లింగ్ మనం రాంగ్ కొట్టిన అని అర్థం. దానికి రైట్ క్లిక్ చేస్తే దాని మీద ఆ ఓడ్కి సెలెక్ట్ అయితే దాని కింద ఆ గీత మీద రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ వర్డ్ ఏదనేది మీకు చూపించింది. అది ఓకే చేస్తే మీకు ఆల్రెడీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా కరెక్ట్గా వర్డ్ వచ్చేసింది. అలా సిగ్నేచర్ పెట్టేసేసి అంటే కొంతమంది డేట్ వేస్తే వేస్తారు, లేకపోతే ఏ అవసరం లేదు, వేసి చేసి పైన కూడా డేట్ పెట్టాలి. అసలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. అంటే సింపుల్గా అన్నమాట, మరీ ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికి బోర్డర్ పెట్టాలంటే పేజీ మొత్తానికి బోర్డర్ పెట్టాలి, పేపర్ మొత్తానికి. పేజీ లైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. పైన కనిపిస్తుంది కదా మీకు పేజీ లైట్, దాంట్లో పేజీ బోర్డర్. చూడండి, బోర్డర్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇంతకుముందు కూడా మీకు చాలా రకాలుగా చెప్పాను మీకు పేజీ బోర్డర్ ఎలా చేయాలనేది. డాట్స్ లాంటివి కావాలన్నా, లైన్లు కావాలన్నా, ఏది కావాలన్నా అది ఓకే చేసుకొని ఓకే చేస్తే పేపర్ మొత్తానికి బోర్డర్ వచ్చింది చూడండి. అంటే కొంచెం అందంగా కనపడటానికి, మన బయోడేటా అనేది కొంచెం అందంగా కనపడటానికి అలా ఉంటుంది. ఇంకా అందంగా కనపడాలంటే కొన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి కింద. ఇట్లా మీకు ఏది కావాలంటే అది, ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఇట్లా వస్తుంది. దీని ప్రకారం మీరు బార్డర్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు డీటెయిల్స్ అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవటమే. ఇట్లా ఎంటీ పెట్టుకొని ఎవరికైనా ఎంటర్ చేయాలన్నా చేసి ఇవ్వచ్చు. దీన్నే మెయిల్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి, లెటర్స్ కూడా మీకు ఎలా కావాలంటే అలా, ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో వస్తుంటాయి. చూడండి, ఏమో రవికుమార్, తర్వాత మెయిల్, ఫీమేల్, తర్వాత ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, స్టడీ, విలేజ్, మండల్, ఇలా ఆటోమేటిక్గా అన్నీ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే బయోడేటా వచ్చేసింది. వాటికి స్పేస్ ఇవ్వండి. డాట్స్ పెట్టినాం కదా మనం సెమీకాలన్స్ లాగా, వాటిలో వేస్తే ఒక లైన్లో కొంచెం చూడటానికి బాగుంటాయి అన్నమాట. చూడటానికి బాగుండే విధంగా ఉంటాయి. ఎందుకంటే అతుకుపోయినట్టుగా ఉంటాయి, అవి ఇవి రెండు కలిసిపోయి ఉంటాయి. అలా అతుకుపోయినట్టు ఉండటం కాకుండా ఈ విధంగా కనుక చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మీకు బయోడేటా అనేది వస్తుంది. ఒక ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది బయోడేటా ఎలా ఫిలప్ చేయాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న మీ అందరికీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.